వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును, ఇదే యెహోవా వాక్కు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని ప్రజలు చెరలోనికి వెళ్ళినటువంటి సమయంలో వారు ఏ దేశానికైతే చెరకు వెళ్ళారో ఆ దేశములో హింసలు అనుభవించారు, నిందలు అనుభవించారు, అవమానాలు ఎదుర్కొన్నారు. వారు బాధలు పడుతూ తమ యొక్క తప్పిదములను, వారు చేసిన పాపములను దేవుని సన్నిధిలో వారు ఒప్పుకొనినప్పుడు దేవుడు వారికి ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఇశ్రాయేలీయులారా, మీరు ఏ దేశములైతే అవమానాన్ని పొందారో, ఏ దేశములైతే నిందలు అనుభవించారో, ఏ దేశములైతే బాధలు పడ్డారో అదే దేశములో నేను మీకు మంచి పేరును రప్పించబోతున్నాను. నిజమే, ఈ భూలోకంలో ప్రతి వ్యక్తి కూడా, బాధలలో ఉన్న వ్యక్తి, నిందలు అనుభవిస్తున్న వ్యక్తి, అవమానాన్ని పొందుకుంటున్న వ్యక్తి, వారు కోరుకునేది ఏమిటి అని అడిగితే ఈ అవమానం తొలగిపోవాలి, ఈ నిందలు తొలగిపోవాలి, ఓ మంచి పేరును సంపాదించుకోవాలని తాపత్రయపడుతూ ఉంటారు. నిజమే, సొలొమోను భక్తుడు కూడా ఓ చక్కని మాటను రాశారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, సొలొమోను గారి సామెతల గ్రంథంలో కూడా 22వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే అక్కడ కూడా రాయబడి ఉంది, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారము కంటే దయను కోరదగినవి అని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ లోకంలో సుగంధ తైలము కంటే, బంగారము కంటే, ఐశ్వర్యము కంటే, వెండి కంటే మంచి పేరు మేలు అని వాక్యంలో రాయబడి ఉంది. నిజమే, ప్రతి వ్యక్తి కూడా ఒక మంచి పేరును సంపాదించుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా ఆస్తులతో పాటు పేరు సంపాదించుకోవాలని తాపత్రయపడతారు. కొందరేమో మంచి పేరును తెచ్చుకుంటారు, కొందరేమో చెడ్డ పేరును తెచ్చుకుంటారు. దేవుని బిడ్డలుగా మనం మంచి పేరును సంపాదించుకోవాలి. మనం మంచివారిగా పిలువబడాలి. మనలను బట్టి దేవుని నామమునకు మహిమ కలగాలి. ఆదికాండం 11వ అధ్యాయాన్ని మనం చదివితే అక్కడ కొంతమంది ప్రజలు పేరు సంపాదించుకోవడానికి తాపత్రయపడ్డారు, కానీ అది దేవునికి అనుకూలమైన పేరు కాదు. ఎందుకనగా నోవహు దినాలలో వచ్చిన జలప్రళయం ఒకవేళ మరలా వస్తుందేమో, అలా వచ్చినప్పుడు మనము నాశనము కాకుండా దేవునికి వ్యతిరేకమైన ఒక ఆలోచన, దేవునికి విరోధముగా వారు ఒక ఎత్తైన గోపురాన్ని కట్టాలనుకున్నారట.
కట్టడమే కాదు, అది కట్టుట ద్వారా ఒక గొప్ప పేరును సంపాదించుకోవాలని అనుకున్నారు. అక్కడే దేవుడు తారుమారు చేశారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి విరోధముగా మనం పేరు సంపాదించుకోవాలనుకుంటే మన పరిస్థితులు కూడా తారుమారు అయిపోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటలను గమనించండి. దేవుని వాక్యంలో రాయబడి ఉన్న శ్రేష్టమైన మాటలు ఏమిటి అని నేను అడిగితే, మంచి పేరును మనం సంపాదించుకోవాలి. మరి దేవునికి అనుకూలముగా ఒక వ్యక్తి మంచి పేరు ఎలా సంపాదించుకుంటాడు? పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఒక వ్యక్తికి మంచి పేరు రావాలి అని అంటే ఆ వ్యక్తి చేయవలసిన పని ఏమిటి అని అడిగితే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి 4వ వచనం వరకు మనం చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడచు సంవత్సరములను, శాంతిని నీకు అనుగ్రహించును. దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు నీవు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును మంచివాడవని అనిపించుకొందువు. ఒక వ్యక్తికి మంచి పేరు ఎలా వస్తుంది అని అడిగితే వాక్యంలో రాయబడింది, నా కుమారుడా, నా ఉపదేశాన్ని మర్చిపోవద్దు, నా ఆజ్ఞలను గైకొను. అప్పుడు నీ జీవితంలో మంచి పేరు కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి మంచి పేరు కలగాలి అని అడిగితే ఆ వ్యక్తి ఏం చేయాలి అని అడిగితే దేవుని వాక్యమును అనుసరించాలి, దేవుని వాక్యమును ధ్యానించాలి, దేవుని వాక్యమును హృదయం అనే పలకల మీద రాసుకోవాలి, దేవుని వాక్యమును కంఠభూషణముగా ధరించాలి. ఎవరు దేవుని వాక్యమును ధ్యానిస్తారో ఈ వాక్యము దీర్ఘాయువునిస్తుంది. ఈ వాక్యము సుఖజీవముతో గడిపే సంవత్సరములను అనుగ్రహిస్తుంది. ఈ వాక్యమే మంచి పేరును సంపాదిస్తుంది. మీరు అడగొచ్చయ్యా, దేవుని వాక్యం చదివితే, వాక్యాన్ని ధ్యానిస్తే, వాక్యాన్ని అనుసరిస్తే మంచి పేరు ఎలా వస్తుంది అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మంచి పేరు ఎలా కలుగుతుంది అని అడిగితే ఈ వాక్యమే ఒక వ్యక్తి చెడిపోకుండా, ఒక వ్యక్తి పాపములో పడకుండా, ఒక వ్యక్తిని పవిత్రుడిగా చేసేది, పరిశుద్ధుడిగా చేసేది, నిర్దోషిగా నిలబెట్టేది దేవుని యొక్క వాక్యం. ఎందుకనగా 119వ కీర్తన 9వ వచనంలో రాయబడి ఉంది, యవనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధి చేసుకొందురు? నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ వాక్యముని ఎవరైతే చదువుతారో, ఈ వాక్యముని ఎవరైతే ధ్యానిస్తారో, ఈ వాక్యము ప్రతి వ్యక్తి జీవితములను సరిచేస్తుంది. ఈ వాక్యము పాపము చేయకుండా, అపవిత్రత అంటకుండా ఒక వ్యక్తిని పరిశుద్ధుడిగా నిలబెడుతుంది. దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు పాపము జోలికి వెళ్ళము. దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు పవిత్రులుగా జీవిస్తాం, పరిశుద్ధులుగా బ్రతుకుతాం. ఒక గొప్ప పేరు మనకు కలుగుతాయి. ఒక రోజునాడు యేసుక్రీస్తు ప్రభువారు ఫిలిప్పును కనుగొన్నారు. కనుగొని నీవు వచ్చి నన్ను వెంబడించు అని అన్నారు. ఈ ఫిలిప్ ఎవరు అని అడిగితే ఆంద్రేయ పేతురు గారి పట్టణస్థుడు, గ్రామస్తుడు. ఈ ఫిలిప్ అనేటటువంటి వ్యక్తి యేసు ప్రభువును వెంబడిస్తూ ఈ ఫిలిప్పు నతానియేలును కనుగొని నతానియేలుతో చెప్తున్నాడు, నతానియేలు, మన ఇద్దరం కూడా ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాళ్ళం. ధర్మశాస్త్రము, ప్రవక్తలు, మోషే గారు ఎవరిని గురించి అయితే చెప్పారో ఆ మెస్సయ్యను నేను కనుగొన్నాను, రా అని పిలిచాడు. ఈ ఫిలిప్పు నతానియేలును యేసు ప్రభు దగ్గరకు తీసుకొచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు నతానియేలును చూచి ఓ చక్కని మాట చెప్పారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనంలో, యేసు నతానియేలు తన దగ్గరకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు అని చెప్పారు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, నతానియేలులో కపటం లేకపోవడానికి, అతడుకు ఆ మంచి పేరు కలిగి ఉండడానికి యేసు ప్రభువే అతని గురించి చెప్పడానికి కారణం ఏమిటి అని అడిగితే అతడు
ధర్మశాస్త్రమును ఎరిగినవాడు, వాక్యమును ధ్యానించేవాడు, దేవుని వాక్యమును ధ్యానించేవాడు గనుకనే అతనికి మంచి పేరు కలిగింది. మన జీవితంలో కూడా మంచి పేరు కలగాలి అని అడిగితే వాక్యమును ధ్యానించాలి. మరి ఇంకొక మాటను ధ్యానం చేద్దాం. చూడండి, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. 19వ వచనంలో రాయబడి ఉంది, ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగ చేసేదను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం 19వ వచనంలో రాయబడి ఉంది, నేను మీకు మంచి పేరును కలుగజేస్తాను. ఆ మంచి పేరు ఇశ్రాయేలీలకు ఎలా కలిగింది? ఒకప్పుడు వీరు నిందించబడిన వారు, ఒకప్పుడు చెదరగొట్టబడిన వారు, ఒకప్పుడు హింసలు అనుభవించిన వారు, ఒకప్పుడు అవమానాన్ని పొందిన వారు. ఇప్పుడు ఎలా కలిగింది అని అడిగితే, దేవుడు వారి మధ్య ఉన్నాడు, దేవుడు వారితో ఉన్నాడు, ఆయన వారికి తోడుగా ఉండుటను బట్టి మంచి పేరు కలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు మంచి పేరు కలగాలి అని అంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఒకప్పుడు వారు పాపం చేశారు, దేవుడు వారికి దూరం అయిపోయాడు, అందుకు వారి జీవితంలో నిందలు కలిగాయి. అయితే వారి పాపాలను ఒప్పుకున్నారు, దేవుని సన్నిధిలో బ్రతిమాలుకున్నారు, దేవుడు మరలా వారికి తోడుగా ఉన్నాడు. ప్రభు అంటున్నారు, నేను మీతో ఉన్నాను గనుక మంచి పేరును నేను మీకు కలుగజేస్తాను. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మంచి పేరు కలగాలంటే ప్రభు మనతో ఉండాలి. ఆయన ఎవరికి తోడుగా ఉంటాడో వారికి మంచి పేరు కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో యోసేపు అనేటటువంటి యవనస్తునికి మంచి పేరు కలిగింది. పొతీఫర్ గారి ఇంటిలో కానీ, చెరసాలలో కానీ, ఆయన యువరాజు అయినప్పుడు కానీ అంత మంచి పేరు రావడానికి కారణం ఏమిటి అని అడిగితే వాక్యంలో రాయబడి ఉంది, యెహోవా అతనికి తోడయ్యుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపుని గురించే కాదు కానీ దావీదుని గురించి కూడా అదే మాటలు రాయబడి ఉంటాయి. అక్కడ దావీదుకు కూడా ఇశ్రాయేలీల ప్రజల మధ్యలో, సైనికుల మధ్యలో సౌలు గారి కాలంలో మంచి పేరు కలిగింది. అయా పేరు ఎలా వచ్చింది? యెహోవా దావీదుకు తోడయ్యుండెనని వాక్యం చెప్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీకు మంచి పేరు కలగాలి అని అంటే దేవుడు మీకు తోడుగా ఉండాలి. ఆయన మీకు తోడుగా ఉండినట్లుగా ప్రభు మిమ్ములను ఆశీర్వదించినట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా, నీ బిడ్డలను దీవించండి, మంచి పేరును నీ బిడ్డలకు కలుగ చేయండి. ఆ పేరును సంపాదించుకొనుటకు అయ్యవారు నీ వాక్యానుసారంగా నడవడానికి, వాక్యమును ధ్యానించడానికి, నీ వాక్యపు వెలుగులో బిడ్డలు జీవించడానికి సహాయం దయచేయండి. మీరు కొన్న ప్రతి అవసరతను మీరు తీర్చండి. అయా, నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యాలు జరిగించండి. ఈ దినమంతయు వారి యొక్క ప్రయాణాలలో, వారి పనులలో అయ్యా మీరే తోడుగా ఉండి కృపాక్షేమాలు అనుగ్రహించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు ఆయన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. నీకు బహుదూర